హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ హోమ్. నేను మీ హరిత. టుడే రెసిపీ మీల్ మేకర్ కర్రీ అండి. వెజిటేబుల్స్ ఏవి లేనప్పుడు మనం సింపుల్గా ఇలా ఈ కర్రీని చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఇది రైస్కి కానీ రోటీ, చపాతీ, పూరీకి చాలా బాగుంటుంది. సో మరి ఇది ఎలా చేయాలనేది మీకు చూపించాలంటే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే మీకు ప్రాసెస్ అంతా తెలుస్తుంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మిల్ మేకర్ అండి, ఇదిగోండి. ఇవి నేను 2 ప్యాకెట్స్ తీసుకొని వాటర్ని బాగా మరిగించి అందులో 15 నిమిషాల పాటు నానబెట్టానండి. సో నానబెడితే ఈ విధంగా మనకి మెత్తగా తయారవుతాయి. సో ఇలా తయారయ్యాక మనకి ఇలా చాలా పెద్దగా ఉన్నాయి అనిపిస్తే ముక్కలు చిన్నగా కట్ చేసుకోవచ్చు. సో వీటిని వాటర్ అంతటిని ఇలా పిండేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. సో ఈ విధంగా మొత్తం అన్నిటిని తీసుకున్నాక చూసారా, వాటర్ అంతా లేదు, బాగా పిండేసాము. సో ఇప్పుడు ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 2 మీడియం సైజ్ ఆనియన్స్, అలాగే వెల్లుల్లిపాయలు 7-8, 1 ఇంచి అల్లము, అలాగే జీడిపప్పు, అలాగే బిర్యానీకి కావాల్సిన సామాన్ ఉంటుంది కదా, అవి చెక్క, లవంగము, అవి మొత్తము వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలి. అలాగే ఇందులో చిన్న కొబ్బరి ముక్క, అది మన ఇష్టం అండి, నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇప్పుడు వీటన్నింటిని బాగా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా. సో వీటిని బాగా గ్రైండ్ చేసుకున్నాక చూసారు కదా, ఇలా తయారవుతుంది మనకి మిశ్రమం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 2 మీడియం సైజ్ టమాటోలని తీసుకొని పేస్ట్ చేసుకోవాలి. సో ఈ రెండింటి పేస్ట్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఒక కళాయి తీసుకోవాలి. ఆ కళాయి హీట్ అయ్యాక అందులో 2 స్పూన్ల ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే మనం మీల్ మేకర్ వేయించుకుంటాం కాబట్టి. సో మీల్ మేకర్ వేయించుకున్నప్పుడు అది ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి కొంచెం వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మనము ఈ విధంగా వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ రోస్ట్గా ఫ్రై చేయకండి, కొంచెం కలరు లైట్ రెడ్ వచ్చినట్టుగా, లైట్గా వచ్చినట్టుగా వేయించుకోవాలి. సో ఇలా ఇవి వేయించుకున్నాక ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. సో చూసారు కదా, మరి ఎక్కువ వేపట్లేదు. ఇలా వేపాక వీటిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాం. సో ఇలా తీసుకున్నాక ఇప్పుడు అదే కళాయిలో మళ్ళీ 3 to 4 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే అదే కళాయిలో ఆయిల్ అనేది వేసుకొని మనము ఇప్పుడు బిర్యానీ ఆకు, అలాగే ఒక ఉల్లిపాయ అన్నమాట చిన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి, వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, ఇవి ఇలా ఈ విధంగా మనం వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు మనం పేస్ట్లు తయారు చేసుకున్నాం కదా, టమాటో పేస్టు అలాగే ఆనియన్ పేస్టు, ఈ రెండింటిని ఇప్పుడు అందులో వేసుకోవాలి. సో ఇవి అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇది ఎక్కడ మనకి బాగా ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, అలాగని మనం మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది అనమాట. ఇలా ఈ విధంగా మనము ఇది పచ్చివాసన పోయేంత వరకు ఈ మసాలాస్ ఎంత బాగా ఫ్రై అయితే కూర అనేది మనకి అంత టేస్ట్గా వస్తుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీనిలో మనము 2 స్పూన్స్ కారము, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను. సో వీటిని కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు, అలానే పెరుగు లేనప్పుడు ఫ్రెష్గా ఉండే ఫ్రెష్ క్రీమ్ కానీ లేదంటే పెరుగు మన ఇష్టమేనండి. ఇది వేసుకొని ఇది కూరకి మరింత టేస్ట్ రావడానికి పెరుగు అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి పెరుగు ఖచ్చితంగా వేసుకుంటే కూర అనేది టేస్ట్గా వస్తుంది. సో ఇవన్నీ చూసారు కదా, బాగా 1 నిమిషం పాటు వీటిని బాగా కలుపుకొని ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న ఈ మిల్ మేకర్ని ఈ మసాలాలో వేసుకోవాలి. సో ఈ విధంగా వేసుకొని ఇవన్నీ కలిపి 1 నిమిషం పాటు మళ్ళీ మనము బాగా కలుపుకోవాలి. ఈ మసాలాస్ అన్నీ ఈ మీల్ మేకర్కి అన్నమాట బాగా పట్టే విధంగా 1 నిమిషం పాటు బాగా కలుపుకొని ఇప్పుడు మనం దీనిలో వాటర్ అనేది వేసుకోవాలి. సో వాటర్ అనేది మనకి ఎంత గ్రేవీ కావాలి అనే దాన్ని బట్టి వేసుకుంటే బాగుంటుంది. సో చూసారు కదా, బాగా ఫ్రై అయింది. ఇప్పుడు దీనిలో నేను వాటర్ వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వాటర్ కాకుండా, అలాగని మరీ తక్కువగా కాకుండా ఉడికే విధంగా వేసుకోవాలి. సో ఇవన్నీ ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మీల్ మేకర్ ఉడకడానికి ఏమీ లేదండి. సో ఈ మసాలాలతో ఇవి బాయిల్ అయినప్పుడు మనకి ఇవి గ్రేవీ అనేది ఈ ముక్కకు పట్టి కూర బాగా రుచిగా వస్తుందన్నమాట. సో చూసారు కదా, ఈ గ్రేవీ అయితే సరిపోతుంది. ఉడికాక మనకి ఇంకా దగ్గర పడుతుంది కాబట్టి
మనం ఇంత గ్రేవీతో కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడకనివ్వాలి. సో చూసారు కదా 10 నిమిషాలు అయిపోయిందండి. ఇదిగో చూసారు కదా బాగా ఉడికిందండి. మనం వేసిన దాని మీద వాటర్ కూడా తగ్గింది. అలాగే చుట్టూ చూసారు కదా ఆయిల్ అనేది మనకి పైకి తేలింది. సో పర్ఫెక్ట్గా కూర అనేది ఉడికిపోయింది. సో మనకి ఇంకా దగ్గరగా ఇప్పుడు చపాతీ వాటికి ఇంకా కొంచెం ఇగురుగా దగ్గరగా అయితే బాగుంటుంది అనుకుంటే మరి కొంతసేపు ఉడకనివ్వచ్చు. సో నేను రైస్లో కాబట్టి ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చాలా బాగుంటుందండి. ఇది మటన్ టేస్ట్లో వస్తుంది, ఎన్వీగా అనిపిస్తుంటుంది కూడా. సో చాలా బలమైన ఫుడ్, ప్రోటీన్ ఫుడ్. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.